తండ్రి అంటే బిడ్డకు మొదటి రక్షణ. ఏ కష్టం వచ్చినా తన మీద వేసుకుని కాపాడే వ్యక్తి. కానీ అదే తండ్రి తన కూతురిని ప్రమాదంగా భావిస్తే తల్లి ప్రేమ కోసం ఎదురు చూడాల్సిన ఒక చిన్నారి రక్తపు అడుగులో ప్రాణాలతో పోరాడాల్సి వస్తే మొదట కుక్కల దాడిగా కనిపించిన ఈ ఘటన పోలీసులు ఒక్కో ఆధారం వెలికి తీయడంతో ఊహించిన మలుపు తిరిగింది. ప్రమాదంగా కనిపించిన దాని వెనుక పక్కా ప్లాన్తో చేసిన హత్యాయత్నం బయటపడింది. అసలు ఆ చిన్నారి చేసిన తప్పేంటి? తండ్రి సవతి తల్లి అంతటి దారుణానికి ఎందుకు దిగారు? ఒక చిన్నారి, తనకు ఏమాత్రం తెలియని వయసు, తల్లి ఒడిలో పెరగాల్సిన ఆ పాప ఇప్పుడు ఆస్పత్రి మంచంపై ప్రాణాలతో పోరాడుతోంది. నిజామాబాద్ జిల్లా బీర్కూర్లో జరిగిన ఈ ఘటన అందర్నీ కలిచివేసింది. తెల్లవారుజామున గ్రామ శివార్లోని పొదల్లో రక్తపు మడుగులో పడి ఉన్న చిన్నారి వైష్ణవిని చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి శరీరంపై ఉన్న గాయాలను చూసిన ప్రతి ఒక్కరూ ఇది ప్రమాదమా లేక మరేదైనా జరిగిందా అన్న అనుమానంతో చర్చించుకున్నారు. మొదట్లో ఈ కేసు మరో కోణంలోకి వెళ్ళింది. కుక్కలు దాడి చేసి చిన్నారిని ఈడ్చుకెళ్లి గాయపరిచాయని కుటుంబ సభ్యులు చెబుతుండటంతో చాలామంది అదే నిజమని భావించారు. అయితే ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు గాయాల తీరు, అక్కడ పరిస్థితులు, కుటుంబ సభ్యుల ప్రవర్తన అన్నిటినీ నిశితంగా పరిశీలించడం ప్రారంభించారు. ఒక్కో ఆధారం బయటపడుతున్న కొద్దీ ఈ కేసు రూపమే మారిపోయింది. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన కుటుంబ నేపథ్యం కూడా ఈ కేసులో కీలకంగా మారింది. బీర్కూరుకు చెందిన టేకు సతీష్ మొదట శైలజను వివాహం చేసుకున్నాడు. వారికి 3 కుమార్తెలు. ఆ తర్వాత శైలజ చెల్లెలైన సంధ్యను ప్రేమించి రెండో వివాహం చేసుకున్నాడు. వారికి వైష్ణవి జన్మించింది. అయితే కుటుంబంలో తలెత్తిన విభేదాల కారణంగా సంధ్య పుట్టింటికి వెళ్ళిపోయింది. చిన్నారి వైష్ణవి మాత్రం తండ్రి సతీష్ వద్దే పెరుగుతోంది. అయితే వైష్ణవిని పోషించడం భారంగా మారిందని, కుటుంబంలో నెలకొన్న విభేదాల మధ్య చిన్నారిని అడ్డుగా భావించిన సతీష్, శైలజ ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఘటనకు ముందు రోజు రాత్రి నిద్రలో ఉన్న చిన్నారిని ఇద్దరూ కలిసి ఇంటి బయటకు తీసుకెళ్లినట్లు విచారణలో తేలింది. గ్రామ శివారుకు తీసుకెళ్లి బ్లేడుతో తీవ్రంగా గాయపరిచారు. చిన్నారి ఏడుపు ఆగిపోవటంతో చనిపోయిందని భావించి అక్కడే వదిలివేసి ఇంటికి వెళ్లిపోయారు. అయితే మరుసటి రోజు ఉదయం చిన్నారి కనిపించడం లేదంటూ గ్రామ పెద్దలకు సమాచారం ఇచ్చారు. బంధువులతో కలిసి వెతుకుతున్నట్లు నటించారు. చిన్నారి ఎక్కడ ఉందో ముందే తెలిసి కూడా వెతుకుతున్నట్లు నమ్మించి చివరకు ఆమెను గుర్తించినట్లు చూపించి ఆస్పత్రికి తరలించారు. అంతటితో ఆగకుండా కుక్కలే చిన్నారిపై దాడి చేశాయని అందర్నీ నమ్మించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఒకవైపు కన్నీళ్లు కారుస్తూ బాధపడుతున్నట్లు నటించటం, మరోవైపు జరిగిన ఘటనను ప్రమాదకరంగా చూపించే ప్రయత్నం చేయటం దర్యాప్తులో బయటపడిన అంశాల్లో కీలకంగా మారింది. అయితే నేరం ఎంత పక్కాగా ప్లాన్ చేసినా కొన్ని ఆధారాలు నిజాన్ని దాచలేకపోయాయి. ఘటనా స్థలంలో లభించిన ఆనవాళ్లు, గాయాల స్వభావం, సాంకేతిక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు ఇవన్నీ ఒకే దిశగా చూపించాయి. ఆ ఆధారాలతో నిందితుల్ని ప్రశ్నించగా వారు నేరాన్ని అంగీకరించారు. వారి వద్ద నుంచి సెల్ఫోన్లు కూడా స్వాధీనం చేసుకుని విచారణ కొనసాగించారు. ఒక చిన్నారి తనకు ఏమాత్రం తెలియని వయసులో తండ్రి ప్రేమ కోసం ఎదురుచూడాల్సిన సమయంలో ప్రాణాల కోసం పోరాడాల్సిన పరిస్థితి రావటం అందర్నీ కలిచివేస్తోంది. కుటుంబ బంధాలు, విభేదాలు, బాధ్యతలు ఇవన్నీ పెద్దల మధ్యే ఉండాల్సినవి. కానీ ఆ విభేదాల మధ్య అమాయక చిన్నారి బలి కావటం ఈ కేసులో అత్యంత విషాదకరమైన అంశంగా నిలిచింది. ప్రస్తుతం చిన్నారి వైష్ణవి హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రాణాలతో పోరాడుతున్న ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కూడా ప్రార్థిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో సాంకేతిక ఆధారాలు,
శాస్త్రీయ దర్యాప్తు, సాక్షుల వాంగ్మూలాలతో ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నాన్ని పోలీసులు ఛేదించారు. చివరకు నిజాన్ని వెలికితీసి నిందితుల్ని అరెస్టు చేశారు. ఒక చిన్నారి చుట్టూ ఉండాల్సింది ప్రేమ, దక్కాల్సింది భద్రత. కానీ ఆమె జీవితంలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. ప్రస్తుతం వైష్ణవి కోలుకోవడానికి వైద్యులు ప్రయత్నిస్తుంటే ఈ కేసులో నిందితులపై చట్టపరంగా చర్యలు కొనసాగుతున్నాయి. అమాయక చిన్నారుల జీవితాల విషయంలో క్షణికావేశం, కుటుంబ విభేదాలు ఎంతటి విషాదాలకు దారితీస్తాయో గుర్తు చేసిన ఘటనగా ఇది నిలిచిపోనుంది.